నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను శిరీష. ఆషాఢ మాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, బడ్జెట్ లోటు కూడా లేదన్నారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్లు కేటాయించామన్నారు. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీసీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకటరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తుందన్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తుందన్న కిషన్ రెడ్డి, రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రదాడులను తిప్పికొట్టామన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులను కేంద్రం ఆదుకుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి, వందే భారత్ రైళ్లు తీసుకొచ్చామని, ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచామన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాటు పట్టింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారామె. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించింది. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. పామాయిల్ సాగు చేసే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పర్యటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కల్లం జంగారెడ్డి గార్డెన్ లో జరిగిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మే 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప యాత్ర నిర్వహిస్తుందని తెలిపారు. సాధారణ పంటలతో కాకుండా ఆదాయాన్నిచ్చే పంటలపై దృష్టి కేంద్రీకరించారు సూచించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెరుగుతుందని చెప్పారు. 3 ఎకరాల్లో సాగు చేసే రైతుకు సంవత్సరానికి 3 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలోనూ పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను నూతన మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన రామచంద్ర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కునా రవికుమార్, సినీ దర్శకుడు నాగవంశులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం విడుదల కానున్న సందర్భంగా సినిమా సక్సెస్ కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు దర్శకుడు నాగవంశీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యర్థరహిత స్వచ్ఛాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పలు ప్రాంతాలను మంత్రి నారాయణ, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మాది పట్టాభి పర్యటించారు. మహారాష్ట్రలోని చించువాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించారు. వ్యర్థ పదార్థాల ద్వారా విద్యుత్తో పాటుగా బయోగ్యాస్ ని కూడా సరఫరా చేసి అందిస్తున్నట్లుగా మున్సిపల్ శాఖ అధికారులు మంత్రి నారాయణ బృందానికి వివరించారు. మంత్రి నారాయణతో పాటుగా చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. పూణే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అక్కడ అధికారుల అలసత్వం అంతా ఇంత కాదు. ఇళ్లలో మురుగునీరు డ్రైనేజీలోకి వెళ్ళాలి, కానీ అక్కడ మాత్రం డ్రైనేజీలలో మురుగునీరు ఇళ్లలోకి వెళ్తుంది. ఇది మున్సిపల్ అధికారుల అలసత్వానికి నిదర్శనం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన వారికి కనువిప్పు కలగలేదు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ అధికారుల అలసత్వంతో డ్రైనేజీలు పొంగిపొర్లి ఆ మురుగునీరు రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక చర్చి రోడ్డులో డ్రైనేజీలు సకాలంలో శుభ్రం చేయకపోవడంతో కాలువల చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైకి ఇళ్లలోకి వస్తుంది. అంతేగాక ఆ రోడ్డులో చర్చి, అనేక ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే దుర్వాసన వెదజల్లుతున్న ఆ మురుగునీటిలో నుండి వెళ్లాల్సి వస్తుంది. నెలల తరబడి మురుగునీరు పారుదల లేకపోయినా అధికారులు నామమాత్రంగా శుభ్రం చేసి చేతులు దులుపుకుంటున్నారనే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి తీవ్ర ఎండవేడిమితో ఇబ్బందులు పడ్డ ప్రజలకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. భారీగా గాలులు వీస్తూ దుమ్ము లేవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల స్లమ్ ఏరియాలో బంగారీగూడ, కేఆర్కే కాలనీ, కోలాపుర, ఖానాపూర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పేదల ఇండ్లు చెదిరిపోయాయి. బలంగా వీచిన గాలుల వల్ల చాలా మంది ఇంటి పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం చాలా మందిని పేదలను నిరాశ్రయులను చేసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఖానాపూర్ మండలం కొలంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కుసుంపూర్లో వర్షానికి ఇల్లు కూలిపోయాయి. రైతు ఆత్రం దుర్గంకు చెందిన దూడ విద్యుద్ఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులతో లక్ష్మీబాయి తలకు తీవ్ర గాయాలయ్యే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇందిరమ్మ ఇంటితో పాటు మృతి చెందిన దూడకు నష్టపరిహారం అందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు ఆత్రం దుర్గం కోరుతున్నాడు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. బైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఏరియాలో పిడుగుపాటుకు పడి ఇండ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు కాలిపోయాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి కరెంటు సరఫరా లేక ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సానికి పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. బాన్సువాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఈదురుగాలులకు డాబుపై నుంచి ఎగిరి కింద పడి మృతి చెందారు. ఈదురుగాలుల సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుండి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు కింద పడి తల పగిలి ఉన్నారు. స్థానికులు వెళ్లి చూడగా ప్రభు మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈదురుగాలులకు ఒక షాప్ ముందు వేసుకున్న రేకుల షెడ్డు విరిగి పడడంతో అక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. షాప్ పేర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు చెరిగిపోయాయి. ఓ ఆటో మురికి కాలువలకు దూసుకెళ్లింది. మరో చోట అరటి పండ్ల బండి విరిగిపోయి రోడ్లపైకి కొట్టుకొచ్చింది. ఈదురుగాలిలో వర్షానికి నిజామాబాద్ నగరంలో పలు చోట్ల అస్తవ్యస్తంగా మారాయి. గత రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కనే ఉన్న వృక్షాలు విరిగి ప్రజలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెట్లు విరిగి కరెంటు తీగలపై పడి రోడ్లపై ఒరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ గాలివానకు గోడలు కూలిపోయాయి. వెంటనే మున్సిపల్, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుపై అడ్డుగా పడి ఉన్న చెట్లను అడ్డు తొలగించి ప్రజలకు ఆటంకం కలగకుండా చేశారు. నిర్మల్ జిల్లా బాన్సా గడ్డెండ వాగు ప్రాజెక్టుకు ఈ సీజన్లో మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరింది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి తోడు ఎగువన కురుస్తున్న వర్షానికి 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 355.40 మీటర్లకు చేరింది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా చినాబ్ బ్రిడ్జి పేరుగాంచింది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్ ను దేశంతో అనుసంధానం చేస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల వంతెనను ఈ నెల 6వ తేదీన దేశ ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ప్రొఫెసర్ గాలి మాధవీలత చేసిన కృషిని దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు. అయితే ఆమె ఎవరో కాదు, ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ. ముద్దిపాడు మండలం ఏడుకొండపాడుకు చెందిన మాధవీలత ప్రస్తుతం బెంగళూరులో ISSCలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆమె తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరారు. అనంతరం JNTU కాకినాడలో ఇంజనీరింగ్ చేసి వరంగల్ నీట్లో MTech పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ IITలో PhD పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రాక్ మెకానిక్స్ లో పోస్ట్ డాక్టరేరియల్ ఫెలోషిప్ చేశారు. 2021లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియో టెక్నికల్ సైంటిస్ట్ గా మాధవీలతకు అవార్డులు అందజేశారు. గత 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని ఈ వంతెన నిర్మాణానికి దారిపోశారు. ప్రధానమంత్రి వంతెన ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతుంది. తూర్పు గోదావరి జిల్లా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు M. వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు పనుల పూర్తికి 20 రోజుల సమయం ఉందని, ఇది అత్యంత కీలకమైన సమయమన్నారు. నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.
భారతీయ వారసత్వ సంపదైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి కోరారు. బుధవారం బేరం పార్క్ వద్ద కృష్ణమ్మ ఒడిలో వేలా యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లోటింగ్ యోగా ఏర్పాటుపై కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవించేలా అవగాహన కల్పించాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. పడవలపై యోగా మెగా ఈవెంట్ కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పంట్లు, బోర్డులు, స్పీడ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్లపై 1000 మందితో కామన్ యోగా ప్రోటోకాల్ తో యోగాసనాలు వేయిస్తామని వివరించారు. యోగాచరణలో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై ఎన్టీఆర్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని అఖిలాండం వద్ద మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ 65వ జన్మదినం సందర్భంగా 650 కొబ్బరికాయలు కొట్టి 6 కేజీల 500 గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు. తమ అభిమాన నేతకు దీర్ఘాయుస్సు కలగాలని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో కొబ్బరికాయలు కొట్టమన్నారు. ఎన్టీఆర్ వారసత్వం పుణికిపుచ్చుకున్న తర్వాత నటన, రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారన్నారు. క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించారని తెలియజేశారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు ఖండ్రింగ మండలంలోని బాలయ్య పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. బుచ్చినాయుడు ఖండ్రింగ ప్రాంతం జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లింది. లెజెండరీ నటుడు పద్మభూషణ్ తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో బుచ్చినాయుడు ఖండ్రింగ బస్టాండ్ ప్రాంగణంలో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి త్యాగరాజు నారాయణ సేవదాస సమితి హాల్లో వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5088 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 169 మందికి షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశలో జిల్లాలోని 19 మండలాల్లో మండలానికి 6 చొప్పున విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులతో పాటు 20,000 నగదు పారితోషికం, ప్రశంసల పత్రం అందజేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలి అనే నినాదంతో ప్రతి రంగంలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. శ్రీశైలం జలాశయం సర్వే కోసం విశాఖకు చెందిన సీలైన్ ఆఫ్షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 14 మంది బృందం చేరుకున్నారు. అత్యాధునిక కెమెరాలతో ప్లాంజ్ పూల్, సిలిండర్లు, వీడియోగ్రఫీ ద్వారా లోతు వెడల్పును చిత్రీకరించనున్నారు. ఈ బృందం 12 రోజుల పాటు శ్రీశైలం జలాశయం దగ్గర పూర్తిగా ప్లాంజ్ పూల్, సిలిండర్లు వంటి వాటి గురించి అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 21, 22వ తేదీలలో జరిగే సిపిఐ జిల్లా మహాసభకు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేలి శంకర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలో జరిగే జిల్లా మహాసభలకు కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, దేశ అభివృద్ధిపై ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. కరెగుట్టలో మావోయిస్టులపై జరిగే ఎన్కౌంటర్లను వెంటనే ఆపివేసి వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరు జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ బదిలీల కార్యక్రమానికి జెడ్పీ సీఈఓతో పాటు జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు చేశామని, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో నగర అభివృద్ధి పలువురు షాపు యజమానులు పొట్టకొడుతున్నారు. స్థానిక ట్రంక్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లు వెడల్పు చేయాలంటూ నగరపాలక సంస్థ అధికారులు రోడ్ వైడింగ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడున్న రోడ్డును 100 అడుగుల వెడల్పుకు పెంచాలని ఆలోచన చేశారు. అయితే దీనిని ట్రక్ రోడ్డులోని షాపుల యజమానులు వ్యతిరేకించారు. నగర అభివృద్ధి కోసం వందల కుటుంబాలను రోడ్డుల మీదకు లాగడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దామర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఆయన కూడా రోడ్ల వెడల్పు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే అధికారులు రోడ్ల విస్తరణకు అవసరమైన మార్కింగ్లు చేస్తున్నారు. అయితే జరిగిన 130 షాపులకు పైగా రోడ్లు విస్తరణలో పోతాయని, మరో 100 షాపుల వరకు సగానికి పైగా పోతాయని, అందరూ రోడ్డు మీద పడతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నేటికి 11 ఏళ్లు అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆయుష్మాన్ హాస్పిటల్లో మీడియా సమావేశంలో ఆయన కాశ్మీర్ కిలిస్ వంటి ఆర్టికల్ విషయంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చిన్న చీమ కూడా చనిపోకుండా సమస్య పరిష్కారం చేసిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతున్నారు. అలాగే ప్రపంచ దేశాలతో పోటీపడే ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలో నిలబెట్టిన ఘనత కూడా మోడీకే దక్కుతున్నారు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి మన బాలనని చూపెట్టి మన దేశం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో బస్సును గున్న ఏనుగులు అడ్డుకున్నాయి. పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. 3 రోజుల నుంచి ఏనుగుల గుంపు తిష్టవేశాయి. ఈ క్రమంలో మామిడి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. వేకువజామున కల్లూరు వద్ద బస్సును ఏనుగుల గుంపు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు హైదరాబాద్ ప్రధాన నడి రోడ్డుపై గోమాత తల కనిపించడం కలకలం రేపింది. కాంజాపూర్ గేట్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అర్ధరాత్రి 11 గంటల సమయంలో గోమాత తల కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి గోమాత తలను పోలీసులు తీసుకెళ్లారు. దీంతో బీజేపీ జిల్లా నాయకులు, హిందూ సంఘాల యువకులు తాండూరు హైదరాబాద్ నడి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అనంతరం వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కావాలని గోమాత తలను వేసినట్లు అనిపిస్తుందని అన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ గత రాత్రి 8 గంటల ప్రాంతంలో వర్ధన్నపేట నుండి రామారానికి తన బైక్ పై భార్య, 2 పిల్లలతో బయలుదేరాడు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో కోనాపురం చెరువు కట్ట వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ను వర్ధన్నపేట పోలీసులు చేపట్టారు. ఈ క్రమంలో భార్య, పిల్లలతో ఉన్నానని కూడా చూడకుండా బాలకృష్ణను ఆపిన పోలీసులు చెకింగ్ల పేరిట వాహనం, సెల్ ఫోన్ లాక్కుని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆ అర్ధరాత్రి ఎలా వెళ్లాలో తెలియక భార్య, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. వర్ధన్నపేట ఎస్ఐ భారత్ చందర్ పై అలాంటి ఆరోపణలు పలుమార్లు రావడంతో ప్రజలు పోలీసుల వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇలాంటి పోలీసులపై చర్యలు తీసుకుని ప్రజలను రక్షించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో దారుణ హత్యకు గల నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోల సుమలత హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. పాత కక్షలతో గోళ్ల రాజు అనే వ్యక్తి ఈ నెల 5వ తేదీన సుమలత ఇంటి వద్ద ఒక్కతే ఉన్నదని గమనించి తలపై గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని ముల్కనూరు సమ్మక్క సారక కమాన్ వద్ద పట్టుకుని విచారించగా తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, మృతురాలి సెల్ ఫోన్, నిందితుడి బండి, హత్య సమయంలో ధరించిన బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట మల్లెపుట్టు ప్రాంతంలో ఒక నాగపాము జరిపోతు పామును మింగి చంపివేసింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న యువకుడు తన మొబైల్ ద్వారా వీడియో తీశాడు. సుమారు 2 మీటర్ల పొడవున్న నాగపాము మీటరు పొడవున్న జరిపోతు పామును మింగి బయటకు తీయడంతో ఆ పాము ప్రాణాలతో వదిలేసింది. రౌడీస్ అని జిల్లా పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తారని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. పలు కేసులలో ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ షేక్ సలీం అలియాస్ కైంజీ సలీంను అరెస్టు చేసి రిమాండ్కు పంపామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసు, సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కేసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. రుణం వసూలు విషయంలో రాజును, మజ్డు, సమీర్, రౌడీ షీటర్ సలీం చంపేస్తారని బెదిరించారని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి 3 అరెస్టు చేశామన్నారు. ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. 24 గంటల్లో దొంగతనం కేసును వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరేమో కానీ పోలీసులు పట్టుకుంటారని ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు.
కిలా వరంగల్ పడమర కోటలో గుర్రపు జయంత్ సొంత ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కన్న కొడుకే సొంత ఇంట్లో దొంగతనానికి పాల్పడడం గ్రామస్తులను, కుటుంబ సభ్యులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఇంటి దొంగ నుంచి 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ తో జల్సాలు చేసేందుకే దొంగతనానికి పాల్పడ్డానని విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకారెడ్డి తరలించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు నుంచి పీచు వారెంట్పై తీసుకొచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో అనంతపురం 1 టౌన్ సీఐ సస్పెండ్ అయ్యారు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పై సస్పెన్షన్ వెయిట్ వేసినట్లు తెలిపారు. ఇంటర్ విద్యార్థిని తన్మయిని హత్య చేసిన నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. 3 నెలలుగా తన్మయితో నరేష్ కు సంబంధం ఉందని, గత నెల రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని తన్మయి ఒత్తిడి చేయడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునికి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్ చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడి కుటుంబానికి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేనిని తరలించారు. సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేనిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. బీటీ నగర్ లో కాంగ్రెస్ నేతల నిరసనలు చేపట్టారు. వాటర్ ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శంకరయ్య పాల్గొన్నారు. దేశ సమగ్రతను ప్రధాని మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితులు ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు మీద టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 65 కేజీల కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే దానిపై గాంధీ భవన్లో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని విమర్శించారు అద్దంకి. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు అద్దంకి. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉదయం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులన్నీ జయమలమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రారంభం, వాతావరణంలో మార్పులతో మన్యం జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నీ చల్లబడ్డాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి కురిసిన వర్షానికి పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జలమయం కావడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజ్యాంగ పరిరక్షణ కమిటీ మొదటి సమావేశం జరిగిందన్నారు జై సంవిధాన్ కమిటీ చైర్మన్ వినయ్ కుమార్. తెలంగాణలో రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని భావించారని వెల్లడించారు. అందులో భాగంగానే జై సంవిధాన్ కమిటీ నియమించారని తెలిపారు. దీనిని జనంలోకి ఏ విధంగా తీసుకువెళ్లాలని దానిపై చర్చించామన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలతో ఎవరు ప్రశ్నించినా బీజేపీ గొంతు నొక్కుతుందని వినయ్ కుమార్ ఆరోపించారు. నిరసన తెలిపే అవకాశం లేకుండా గత ప్రభుత్వం ధర్నా చౌక్ ను ఎత్తివేస్తే రేవంత్ ప్రభుత్వం ధర్నా చౌక్ ను పునరుద్ధరించిందన్నారు. త్వరలో జిల్లాల వారీగా కమిటీలు వేస్తామన్నారు ఆయన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు వినయ్ కుమార్. వైసీపీ నేత, ఆ పార్టీ అధినేతకు సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాష ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యలకు తన లేఖను రఘురామ జత చేశారు. భారతీయ శిక్షణా స్మృతి ప్రచారం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల వ్యాఖ్యలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీసిందన్నారు. మహిళలను సంకరజాతి అంటూ వ్యాఖ్యానించారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో వచ్చే జగన్ పాలన గతంలో లాగా ఉండదన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా.
పోనీలే అని ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదన్నారు. తమ పార్టీ పాలన ఇక ముందు ఇంకో స్థాయిలో ఉంటుందని చెప్పారు. తనని బూతులు తిట్టిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. జగనన్నను తిట్టిన రేణుకా చౌదరిపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. ఇక ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు రోజా. మహిళలను చంపేస్తుంటే సీఎం మాట్లాడటం లేదని, హోంమంత్రిగా మహిళ ఉన్న రక్షణ లేదన్నారు. తక్షణమే హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా పొన్నాల వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అందరి ఆశీర్వాదంతో సామాన్యుడైన తనకు మంత్రి పదవి లభించిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంత్రి పదవిని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ గా మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేశారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి ఫైర్ అయ్యారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. మహిళా హోంమంత్రిగా ఉంటున్న రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా స్పందించడం లేదన్నారు. అనితకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని పుష్పా శ్రీవాణి మండిపడ్డారు. నల్గొండలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఇంజన్లో సమస్యతో తలెత్తడంతో జన్మభూమి రైలు ఆగిపోయింది. మరో రైలు ఇంజన్ తెప్పించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. సడన్ గా రైలు ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో 2 గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. త్వరలో తనకు మంచి రోజులు వస్తాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 6 నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లింస్ ఓటు బ్యాంకును మజ్లిస్ బీఆర్ఎస్ కు అమ్ముకుందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికల్లో మజ్లిస్ వ్యక్తులు ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ కు అమ్ముతారా చూడాలన్నారు. బీజేపీ గతంలో కుల రాజకీయం చేసిందని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారని చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ ను ఏపీ ఎండీయూ యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ప్రజల వద్దకు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని, 9,260 కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకున్నారని జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను తొలగించి తమకు జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్లు కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని గోడు వెలుబోసుకుంటున్నారు ఆపరేటర్ల ఆవేదన విన్న జగన్ తమ పార్టీ అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.